నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు హిందూ సంఘ నాయకులు తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అది శివాజీ ఇష్యూ ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఉందో, అంటే ప్రపంచం మీద చాలా ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క ఆ పెద్ద పెద్ద విగ్రహాలని పడగొట్టేస్తూ ఉన్నారు. ఓ పక్క బంగ్లాదేశ్ లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ఇక్కడ మాత్రము మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రము పూర్తి స్థాయిలోన శివాజీ గారు ఏదైతే కామెంట్స్ చేశారో ఆడపిల్లల డ్రెస్ సెన్స్ గురించి, దాని మీద వస్తున్న పోస్ట్లన్నీ ఆయనకి సపోర్ట్ గా పాజిటివ్ గా వస్తూ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ మహిళా కమిషన్ దాన్ని ఫైల్ చేయడము, ఈ రోజు ఆయన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకోవడము, మీరు మాట్లాడిన విధానం తప్పు అని అనడము. సో ఈ రెండిటికి మధ్య మీరు ఎలా అన్వయిస్తారు సార్ దీన్ని? అంటే మహిళా కమిషన్ లీడ్ తీసుకుంది, వాళ్ళు దేనికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? అంటే అట్లా బట్టలు అలా వేసుకోవచ్చు అని అంటున్నారా? ఫ్రీడమ్ అంటే అదేనా? చిన్న చిన్న బట్టలు వేసుకోవడమేనా ఫ్రీడమ్? అసలు దాని గురించి ఏం చెప్తారు సార్ మీరు? అయినా కూడా ఈవెన్ పాకిస్తాన్ కూడా దీన్ని మన దేశాన్ని హిందుస్థాన్ అని అంటుంది తప్ప ఇండియా అని అనదు. సో ప్రపంచంలో చాలా దేశాలన్నీ కూడా దీన్ని మన దేశాన్ని ఇప్పటికీ హిందుస్థాన్ అనే పిలుస్తాయి. అంటే ఓవరాల్ గా మనది హిందూ దేశం. అలాంటి సందర్భంలో పక్కన బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే దానికి ఈ దేశంలో ప్రాధాన్యత దక్కట్లేదు అంటే మనం ఎంత మారిపోయాము. మనం ఏదో రాజ్యాంగమా, చట్టాలా, లేదంటే మనం ఏదో బాగా అభివృద్ధి చెందిపోయామా, సంస్కృతి బాగా పెరిగిపోయిందా, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఎంత వెనక్కి వెళ్ళిపోయాము అనేది, మన మూలాల్ని మనం మర్చిపోయాం అన్నది ఇప్పుడు మొత్తం ఈ సంఘటనలన్నిటి ద్వారా మనకు అర్థమవుతుంది. ఏదో శివాజీ మాట్లాడాడంటే శివాజీ మాట్లాడిన దాంట్లో ఒక 2 పదాలు తప్ప మిగతాదంతా వాస్తవమే కదా. దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళైనా చెప్తారు, మా ఇంట్లో పెద్దవాళ్ళైనా చెప్తారు. బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఉండన్నా అలా ఉండన్నా చెప్తారు. దీన్ని చెప్తారు మన జాగ్రత్త కోసం, మనం సేఫ్ గా మళ్ళీ ఇంటికి తిరిగి రావడం కోసం మన పెద్దవాళ్ళు చెప్తారు. అదే పని ఒక అన్నగా అతను చేశాడు. తప్పేంటి? దాంట్లో తప్పే ఉంది. దాన్ని ఎందుకు దాన్ని ఏదో భయంకరమైన విషయం జరిగినట్టు, ఏదో జరగరాని ఘోరం జరిగిపోయినట్టు, ప్రపంచం అంతా తలకిందులు అయిపోయినట్టు, అసలు ఆడవాళ్ళకి ఈ భూమి మీద నూకలే చెల్లిపోయినట్టు ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు చాలా మంది? ఆడవాళ్ళ మంచి కోసం చెప్పాడు, ఒక అన్నలాగా చెప్పాడు. అమ్మ తల్లి అని చెప్పాడు. ఆ అమ్మ తల్లి అంటే కూడా కొంతమందికి నచ్చట్లేదు. అది ఏదో అతి వినయం ధూర్త లక్షణం లాగా కనిపిస్తోంది. అమ్మ తల్లి అని మాట్లాడితే కూడా. అంటే వీళ్ళని ఎలా మాట్లాడాలి అంటే, ఈ శివాజీ ఏదో 2 వర్డ్స్ వాడాడు, తప్పు మాటలు మాట్లాడాడు. అవి ఏమాత్రం రాజ్యాంగపరంగా మనం యాక్సెప్టబుల్ కాదు. వాటి మీద చర్యలు తీసుకోవచ్చు తప్ప, కానీ మిగతాదంతా అమ్మ తల్లి అని మాట్లాడితే అది పనికి రావట్లేదంటే వీళ్ళకి ఎలాంటి వర్డ్స్ కావాలి? వీళ్ళకి అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని వీళ్ళు ఇష్టపడుతున్నారా? పార్లమెంటరీ లాంగ్వేజ్ లో అమ్మ తల్లి అంటే కూడా వీళ్ళకి నచ్చట్లేదే. ఎందుకని? సో అందువల్ల ఏంటంటే, ఇప్పుడు మనం చూసే విధానం బట్టి ఉంటుంది. ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలి. నాగబాబు గారు మాట్లాడారు. సరే, నాగబాబు గారి గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే ఆయన కూడా శివాజీ గారు నా టార్గెట్ కాదని చెప్పారు కాబట్టి మనం కూడా నాగబాబు గారు మన టార్గెట్ కాదు. నాగబాబు గారు టార్గెట్ కాదు. కానీ ఇలా ఎవరైతే ఇంట్లో పెద్దలు కానీ, మగవాళ్ళు కానీ, లేదంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ మహిళకి, ఆడపిల్లకి స్వేచ్ఛ ఉండాలి అని చెప్పి వాళ్ళని స్వేచ్ఛ పేరుతోటి రోడ్ల మీదకి పంపిస్తే ఈ రోజు వాళ్ళు ఎలా తయారవుతున్నారు అనేది మనం చూస్తాం. దాని రిజల్ట్స్ కూడా మనకు కనబడుతున్నాయి కదా. ఎంతో కష్టపడి డిస్టెన్స్ మ్యారేజ్ చేసినా కూడా, పెద్ద పెద్ద కోటల్లో కొన్ని కోట్లు ఖరీదు పెట్టి పెళ్లిళ్ళు చేసినా కూడా అసలు ఆ బాజా భజంత్రీల ఇంకా రీసౌండ్ కూడా మన చెవుల్లోంచి తగ్గేలో పెడితే విడాకులు తీసుకుని వచ్చేస్తున్నారు. ఎక్కడికి పోతుంది మన స్వేచ్ఛ? ఎక్కడికి పోతుంది? తప్పు అనేది ఎప్పుడైనా 2 వైపులా ఉంటుంది. ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరు ఎవరి వైపున తప్పు ఉంటుంది. నేను ఇద్దరి గురించి మాట్లాడుతున్నా, ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఆ బాజా భజంత్రీల సౌండ్ ఇంకా మన చెవుల్లో నుంచి పోకముందే విడాకులు తీసుకుంటున్నారు. ఏంటి స్వేచ్ఛ? సార్, నాకు ఒకటి చెప్పగలుగుతారా మీరు? అంటే స్వేచ్ఛ అంటే ఏంటి అసలు స్త్రీలకి? అంటే యాజ్ ఏ ఉమెన్ గా నేను కూడా ఒక అమ్మాయినే, నాకు ఒకటి ఉంది, నా మైండ్ లో ఒకటి ఉంటది. అసలు స్వేచ్ఛ అంటే భారతీయ స్త్రీకి స్వేచ్ఛ అంటే ఏంటి? ఫ్రీడమ్ అంటే ఏంటి? అసలు మనము బ్రిటిష్ కాలంలో చూసుకున్నాము, దాన్ని స్వతంత్రము, స్వేచ్ఛ కోరుకున్నాము, యుద్ధం చేశాము ఆడ మగ కలిపి. ఇప్పుడు మళ్ళా స్త్రీ స్పెషల్ గా తనకి స్వేచ్ఛ అని అంటుంది. అంటే దేనిలో స్వేచ్ఛని ఇస్తాము? స్వేచ్ఛ అంటే ఏంటి? అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని అనుకోవచ్చు. వాళ్ళు కోరుకునేది వేరు, మనం వాస్తవంగా స్వేచ్ఛ అనేది వేరు. స్వేచ్ఛ అంటే ఏంటి? ఆడపిల్ల
చాలా ఫ్రీగా బయట తిరిగి రాగలగాలి. గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి పూట కూడా ఎక్కడికన్నా పని మీద వెళ్తే ఇది గుర్తుపెట్టుకోవాలి. అవసరం కోసం బయటికి వెళ్తే చక్కగా సేఫ్ గా తిరిగి వచ్చేలాగా ఉండాలి. ఇది స్వేచ్ఛ. లేదా మీకు కావాల్సిన ఆడపిల్లలకి ఎవరు ఏది చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కోరిన చదువుని వాళ్ళు చదువుకునే స్వేచ్ఛ. గతంలో ఉండేది కాదు. గతంలో ఆడపిల్లలు చదువుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకమ్మా నీకు పెళ్లి చేసి పంపించేస్తాం కదా అనేవాళ్ళు. కానీ అది తప్పు. స్వేచ్ఛ ఎక్కడ కావాలి? మనం దాంట్లో మనం చక్కగా చదువుకునేలాగా, నువ్వు ఏం కోరుకున్నావో ఆ కోరుకున్న ఉద్యోగం చేసేలాగా దానికి స్వేచ్ఛ కావాలి. అంతే తప్ప విశృంఖలంగా నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అనేది స్వేచ్ఛ కాదు. అదే స్వేచ్ఛకి విశృంఖలత్వానికి ఒక తేడా ఉంది. ఆ తేడాని గమనించట్లా. అది ఇప్పుడు సంసారానికి వ్యభిచారానికి తేడా ఉంటుంది. రెండు చోట్ల జరిగే పని ఒకటే, కానీ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడాన్ని తెలుసుకోవాలి. మనం తేడాన్ని తెలుసుకోకుండా ఏది స్వేచ్ఛ, ఏది విశృంఖలత్వం, ఏది శృంగారం, ఏది వ్యభిచారం, ఈ తేడాలు తెలియకుండా మనం మాట్లాడితే బయట మనం అభాసుపాలు అవుతాం. ఇప్పుడు నా ఇష్టం నా శరీరం అని మాట్లాడితే, నా శరీరం కాబట్టి నేను బెడ్రూమ్ లో ఒక రకంగా ఉంటాను. నా శరీరం అయినంత మాత్రాన మార్నింగ్ టైం మనం ఒక రకమైన డ్రెస్ వేసుకుంటాం, నైట్ టైం బెడ్రూమ్ లో ఒక రకమైన డ్రెస్ వేసుకుంటాం, పూజ గదిలో ఒక రకమైన డ్రెస్ వేసుకుంటాం. ఈ మాత్రం తేడా తెలియకుండా బెడ్రూమ్ లో వేసుకునే డ్రెస్ తో పూజ గదిలోకి వెళ్తాను అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. దాని స్వేచ్ఛని దుర్వినియోగం చేయడం అంటారు. ఇప్పుడు మన సంస్కృతి సంప్రదాయాలు ఒక రకమైన దుస్తుల్ని మనకి అలవాటు చేసినాయి. ఎందుకు? ఈ దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి, అంటే ఈవెన్ మన వాతావరణ పరిస్థితులను బట్టి దక్షిణాదిలో ఒక రకమైన ఆహార్యం ఉంటుంది, బట్టలు వేసుకునే విధానం ఉంటుంది. ఉత్తరాదిలో ఒక రకమైన వేషధారణ ఉంటుంది. అలాగే యూరోపియన్ దేశాల్లో, చలి ఉన్న దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో వేరే రకమైన వస్త్రధారణ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ, దీన్ని తీసుకొచ్చి అక్కడ వేసుకుంటారంటే ఏమన్నా అర్థం ఉంటుందా దానికి? కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడటం కూడా మన సనాతన ధర్మంలో భాగం. వీళ్ళందరూ విశ్వకరంగా మేము మా ఇష్టం వచ్చిన డ్రెస్ చేసుకుంటామని మాట్లాడే వాళ్ళు, వీళ్ళు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతారు ఏమాత్రం అవగాహన లేకుండా. ఇప్పుడు తిరుపతి గుడికి వెళ్ళాలనుకోండి, తిరుపతి గుడికి వెళ్ళాలంటే అక్కడ ఒక డ్రెస్ కోడ్ ఉంది. ఆ డ్రెస్ కోడ్ వేసుకొని నేను నా ఇష్టం వచ్చినట్టు, ఇది నా బాడీ, నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను, నువ్వెవడికి చెప్పడానికి అంటే గుళ్ళోకి రానివ్వరు. సార్, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు యాదాద్రి టెంపుల్ ఉంది కదా, అక్కడ కూడా బయట చున్నీలు అమ్ముతూ ఉంటారు. మర్చిపోయి కనుక వెళ్ళుంటే ఖచ్చితంగా అక్కడ 100-200 పెట్టి చున్నీ వేసుకుని టెంపుల్లోకి వెళ్ళాలి. మరి దాన్ని నా ఇష్టం, నా ఒళ్ళు, నా ఇష్టం, నేను చున్నీ వేసుకోకుండా వెళ్తానంటే ఊరుకుంటారు అక్కడ? అక్కడ దాని మీద మనం కోర్టులో వేస్తే కోర్టు ఊరుకుంటుందా? ఖచ్చితంగా సంప్రదాయాన్ని కూడా మనం పరిరక్షించాలి. సంప్రదాయాన్ని కూడా గౌరవిస్తుంది కోర్టు ఎప్పుడు. స్త్రీల హక్కులతో పాటు అక్కడ ఉన్న పరిస్థితులు, సంప్రదాయాలు, వాటిని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు అయ్యప్ప గుడి ఉంది, అయ్యప్ప గుడికి మనం ఇష్టారాజ్యంగా ఎవరు పడితే వెళ్తామంటే ఊరుకుంటారా? కోర్టులు చెప్పినా కూడా ఒప్పుకోరు. ఇప్పుడు అక్కడ గుడిలో వాళ్ళు కోర్టులు చెప్పినా కూడా అది ఆచారం జరగట్లా. అందువల్ల ఆచార సంప్రదాయాల విషయంలో మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదు. అలాగే ఇప్పుడు రోడ్డు మీదకి స్విమ్మింగ్ పూల్ డ్రెస్ లో రోడ్డు మీదకి వస్తాను, నా బాడీ నా ఇష్టం అంటే న్యూసెన్స్ కేసు పెడతారు. ఆ పాయింట్ దగ్గరికి అడగబోతున్నాను మిమ్మల్ని. సార్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు స్వేచ్ఛ అని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదా, వీళ్ళు వేసుకునే డ్రెస్సుల గురించి నా ఇష్టము అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ అదే బికిని, అదే ఆ 2 పీస్ డ్రెస్ తో ఇన్ కేసు ఒకవేళ సొసైటీలో నా స్వేచ్ఛ అని తిరిగితే ఆడవాళ్ళు ముఖ్యంగాను, దానికి సంబంధించి చట్టాలు ఏమైనా ఉన్నాయా? న్యూసెన్స్ క్రియేట్ చేసినట్లుగా లేదా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్లుగా ఆ చట్టం కూడా ఉందా? ఎందుకంటే ఈ రోజు ఈ వర్డ్స్ కి సంబంధించి, వాళ్ళ హక్కులకి సంబంధించి, వాళ్ళ స్వతంత్రానికి సంబంధించి మహిళా కమిషన్ లోని ఫైల్ చేశారు. సో దాన్ని చట్టానికి దానికి ఏమైనా లింక్ ఉందా? మహిళా కమిషన్ చూసేది వేరండి. మహిళా కమిషన్ చూసేది ఏవైతే 2 రాంగ్ వర్డ్స్ మాట్లాడాడో ఆ రాంగ్ వర్డ్స్ గురించి మాత్రమే వాళ్ళు అడుగుతారు. మిగతాదంతా కూడా అతని అభిప్రాయాన్ని కాదనడానికి ఎవరికి హక్కు లేదు. మహిళా కమిషన్ కైనా హక్కు లేదు, కోర్టులకైనా హక్కు లేదు. అతని అభిప్రాయం అతను చెప్పాడు. అతను ఏం చెప్పాడు? మంచి డ్రెస్ వేసుకుని వెళ్ళమన్నాడు. నీకు ఇష్టం ఉంటే ఆచరిస్తావు, లేదంటే మానేస్తావు. అతనేమి నిన్ను బలవంతం చేసి ఏమైనా సరే నువ్వు వేసుకోవాల్సిందే అని చెప్పి అతను మాట్లాడలేదు కదా. దాని మీద అతను ఏం చేయలేదు. కాకపోతే ఏవైతే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడాడో ఆ అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడడం ఖచ్చితంగా చట్ట ప్రకారం అది నేరం. దాని మీద మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుంది. అయినా అతను సారీ చెప్పాడు కాబట్టి క్షమాపణ చెప్పినప్పుడు ఇప్పుడు రాతపూర్వకంగా అతనితో క్షమాపణ రాయించుకుంటారు.
భవిష్యత్తులో ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే అతను ఫ్లోలో మాట్లాడాడు. ఆ ఫ్లోలో మాట్లాడినప్పుడు ఎవరికైనా ఆవేశంలో కానీ ఫ్లోలో కానీ కొన్ని వర్డ్స్ దొరుకుతాయి. అది అతను కావాలని ఆ వర్డ్స్ మాట్లాడా, ఉద్దేశపూర్వకంగా మాట్లాడా, ఈ రోజు కూడా అదే వర్డ్స్ మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడా అన్నది వాళ్ళు అడుగుతారు. వాళ్ళు నేను అసలు అది ఫ్లోలో మాట్లాడానంటే అదేదో పొరపాటున దొరికిందండి అంటే అలాగని చెప్పి రాసి ఇవ్వండి అని అడుగుతారు. భవిష్యత్తులో ఇలాంటివన్నీ చేయొద్దని చెప్పి అతని దగ్గర ఒక అఫిడవిట్ లాగా తీసుకుంటారు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడను అంతే తప్ప అతను ఉరి చేయరు. అతనికి ఏం ఉరి శిక్ష పడదు. అయితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం ఎవరు కరెక్ట్ కాదు. ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం కరెక్ట్ కాదు. అంత మాత్రం చేత మేము అతను మాట్లాడిన సలహాలు తీసుకుంటే తీసుకొని, లేకపోతే లేదు. కానీ ఇది మా బాడీ, మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం అంటే దానికి కూడా చట్టాలు ఉన్నాయి కదా అంటే, నేను ఇప్పుడు ఆచార సంప్రదాయాలు ఉన్నాయి కదా అంటే, రోడ్డు మీద ఇప్పుడు నేనైనా సరే ఒక అండర్వేర్తో వెళ్ళాను అనుకోండి, న్యూసెన్స్ కేసు పెడతారు నా మీదైనా సరే. మగవాడ ఆడవాళ్ళు అది సంబంధం లేదు. ఉద్రిక్త పరిస్థితుల్ని కనుక మనం సృష్టించే వాతావరణంలో మనం చేస్తే, వాంటెడ్ గా చేస్తే దాని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అది ఆడవాళ్ళ మీదైనా మగవాళ్ళ మీదైనా. నా బాడీ నా ఇష్టం అని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇప్పుడు అది పెద్ద వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎవరైతే స్వేచ్ఛను కోరుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి స్వేచ్ఛను కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటున్నారు. ఎందుకని జరుగుతుంది? స్వేచ్ఛే కదా. మరి స్వేచ్ఛ కాబట్టి నేను మందు తాగుతాను అంటే, నువ్వు ఎక్కడో మందు తాగితే పర్లేదు, ఆ మందు తాగి రోడ్డు మీదకి వస్తే ఒప్పుకోదు అదే గవర్నమెంట్. నిన్ను బార్లో నువ్వు మందు తాగడానికి నీకు పర్మిషన్ ఇచ్చిన అదే గవర్నమెంట్ బారు మెట్లు దిగి బయటికి రాగానే నిన్ను అరెస్ట్ చేస్తుంది. ఇది నువ్వు ఎందుకు తెలుసుకోవట్లేదు? బారు మెట్లు దిగి నువ్వు బయటికి రావడం ఆలస్యం అంటే నువ్వు పబ్లిక్ లోకి వచ్చావు. పబ్లిక్ లోకి వస్తే ఇమీడియట్ గా నిన్ను అరెస్ట్ చేస్తుంది. నువ్వు ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్, దాంతో పాటు డ్రైవింగ్ కూడా చేసావు అనుకో, ఇంకా నీకు పెద్ద శిక్షలు పడతాయి. కాబట్టి దేనికి దానికి చట్టాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే చట్టాలు నాకు ఏదో ఒకటో రెండో నాకు అనుకూలమైన చట్టాలను తీసుకుని ఇది మాత్రమే నా ప్రపంచం, నాకు హక్కులు ఉన్నాయి అంటే, హక్కులతో పాటు ఎప్పుడు బాధ్యతలు కూడా ఉంటాయి. సమాజంలో మనం సాంఘికంగా బతికేటప్పుడు కొన్ని బాధ్యతలు కూడా మనకు ఉంటాయి. వాటిని సరిగా పట్టించుకోకపోయినా కూడా చట్టాలు మిమ్మల్ని శిక్షిస్తాయి. ఈ విషయం మినిమం నాలెడ్జ్ లేకుండా ఆడవాళ్ళకి స్వేచ్ఛ అంటే ఎప్పుడు అందరూ ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఎవ్వరూ కాదండి. కానీ దానికి పరిమితులు ఉంటాయి. చట్టానికి కూడా పరిమితులు ఉంటాయి. ఒక్కొక్క చట్టం ఒక ప్రాంతంలో మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఆడవాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి కదా అని చెప్పి గుళ్ళోకి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే చట్టం ఒప్పుకోదు. ఆ చట్టం అంతవరకే, ఆ గుడి బయట వరకే పరిమితం. గుడి లోపలికి వస్తే ఆ చట్టం మారిపోతుంది. నువ్వు పబ్బులో ఉన్నంతసేపే నీకు ఉండే చట్టం. పబ్బు బయటికి రాగానే ఆ చట్టం అదే చట్టం మారిపోతుంది. నీకు అక్కడ తాగడానికి పర్మిషన్ ఇచ్చిన చట్టమే బయటికి రాగానే నిన్ను అరెస్ట్ చేస్తుంది. కాబట్టి అన్ని తెలుసుకోవాలి. ఏదో ఒకటే నాకు తెలుసు, నా హక్కు ఉంది, నేను పబ్బులో నాకు పర్మిషన్ ఇచ్చి నేను తాగుతా అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి గెలితే ఒప్పుకోరు, న్యూసెన్స్ కేసు వస్తాయి. కాబట్టి ఆ తేడాలు తెలుసుకోకుండా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. అది ఎంత పెద్దవాళ్ళు మాట్లాడినా సరే, ఆడవాళ్ళ స్వేచ్ఛ కోసం మాట్లాడినా సరే, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి తప్ప సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా మాట్లాడకూడదు. ఈవెన్ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు నా బాడీ నా ఇష్టం అని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు మగవాళ్ళని ఉద్రేకపరిచే విధంగా, ఇప్పుడు ఆ మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఆడవాళ్ళని ఉద్రేకపరిచే విధంగా కనుక ఎవరన్నా ప్రవర్తిస్తే మగవాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు, న్యూసెన్స్ కేసు పెడతారు. ఇప్పుడు కొంతమంది ట్రైన్స్ లో మీకు చూసే ఉంటారు, ట్రైన్స్ లో కొంతమంది కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని ఉద్రేకపరిచేలాగా వ్యవహరించడం, లేదంటే ఇంకొక మామూలు ప్రయాణాల్లో వ్యవహరించడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా? అదే పద్ధతి ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. నువ్వు ఎందుకని ఉద్రేకపరిచేలాగా చేస్తున్నావు, వాంటెడ్ గా చేస్తున్నావు, ఇది కూడా కరెక్ట్ కాదు. సమాజంలో నువ్వు రోడ్ల మీదకి వచ్చి నువ్వు ఏదో ఒక షాప్ ఓపెనింగ్ వెళ్తున్నావు, ఆ షాప్ ఓపెనింగ్, నువ్వు వెళ్ళే షాప్ ఓపెనింగ్ ఏంటి, నువ్వు వేసుకునే డ్రెస్సులు ఏంటి, అక్కడ వందలాది మంది వస్తారు, వేలాది మంది వస్తారు. అందులో ఎవరైనా ఉద్రేకపడే అవకాశం ఉంది. ఉద్రేకపడే విధంగా నువ్వెందుకు ప్రవర్తిస్తున్నావు? అక్కడ కూడా చట్టాలు వర్తిస్తాయి. బాడీ నాయకుడు ప్రవర్తించదు. సార్ ఆ పాయింట్ నాకు క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కి ఒక హీరోయిన్ ఉన్నారు అనుకోండి, లేదంటే ఎవరైనా ఒక సెలబ్రిటీ అనుకోండి, వాళ్ళు జనరల్ గా రెగ్యులర్ గా మన సాంప్రదాయము పద్ధతి ప్రకారం ఉండే డ్రెస్ సెన్స్ ఒక 90% మంది ఏదైతే పాటిస్తున్నారో అది కాకుండానే ఇప్పుడు ఎలా అయితే వస్తున్నారో సొసైటీలోకి, స్లీవ్లెస్ కానివ్వండి, లేదా బిగ్నీస్ ఏవో థైస్ వరకు డ్రెస్ కానివ్వండి, ఇలాంటి డ్రెస్ తోని బయటికి ఏదైనా ఓపెనింగ్స్ కానీ లేదా సొసైటీలోకి వచ్చినప్పుడు, ఈవెన్ సపోజ్ ఒక పర్సన్ ఎవరైనా డిస్టర్బ్ అయ్యాడు అనుకోండి,
ఈ డ్రెస్ సెన్స్ వలన ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇలాంటి డిస్టర్బెన్స్ అవుతుంది అని ఏదైనా కేసు అతను ఫైల్ చేయొచ్చా? ఖచ్చితంగా ఫైల్ చేయొచ్చు. దాని మీద కోర్టులు చర్యలు తీసుకున్నాయి. 2 పీస్ బికినీలో వస్తే కనుక ఖచ్చితంగా దాని మీద మనం చర్యలు తీసుకోవచ్చు. మనం ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు, సమాజంలో పట్టించుకోవట్లేదు. వీళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, న్యూసెన్స్ చేస్తున్నారు, అక్కడ వాతావరణం అంతా కూడా డిస్టర్బ్ అవడానికి కారణం అవుతున్నారు అని చెప్పి ఎవరన్నా కేసు పెడితే ఖచ్చితంగా దీన్ని కోర్టులు తీసుకుంటాయి. ఎందుకు తీసుకోవు? అందుకంటే ప్రతి దానికి పరిమితులు ఉన్నాయి, ప్రతి చట్టానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు మనం తెలియట్లేదు. మనకి చట్టం ఉంది కదా అనుకుంటున్నాం, చట్టానికి ఉన్న పరిమితులు తెలియట్లేదు. ఆ పరిమితులు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉద్రేకపరిచే విధంగా ఇప్పుడు మనకి ఏ సర్టిఫికేట్ సినిమాలు ఉన్నాయండి, ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ ఇష్టం, వాళ్ళు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు సినిమా తీశారు, తప్పేంటి అనొచ్చు కదా. కానీ ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నారు? ఇవి చిన్న పిల్లలను ఉద్రేకపరిచేలాగా ఉన్నాయి ఈ సీన్స్, అందువల్ల అడల్ట్ దీన్ని 18 సంవత్సరాల లోపు దీన్ని చూడకూడదు అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చూడకూడదు? మనిషి అన్న ప్రతి వాడు చూడొచ్చు కదా అని అంటే, నేను ఒక మగపిల్లానండి, నాకు 18 ఏళ్ళు లోపు అనుకోండి, కాసేపు నేను చూస్తాను, నా ఇష్టం, నువ్వు నా హక్కులు ఎందుకు నువ్వు కాదంటున్నావా, నేను చూస్తాను అంటున్నాను అనుకోండి, ఊరుకుంటుందా చట్టం? నా స్వేచ్ఛ, నేను చూస్తానంటే ఊరుకోదు కదా. అందుకే అంటున్నా, ప్రతి దానికి చట్టాలు ఉన్నాయి, ప్రతి చట్టానికి పరిమితులు ఉన్నాయి. చట్టం అనేది విశృంఖలంగా దీన్ని వాడతానంటే ఒప్పుకోరు. దీని కోర్టులు దాన్ని నిర్వచిస్తాయి కోర్టులు. కాబట్టి నువ్వు ఈ చట్ట ప్రకారం ఇలా చేస్తానంటే ఈ చట్ట ప్రకారం నువ్వు చేయకూడదు అని కూడా అదే కోర్టులు చెప్తాయి. కాబట్టి ఈ రెండింటికి తేడా తెలుసుకోకుండా ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కావాలి మళ్ళీ నచ్చగొట్టేలాగా ఇప్పుడు అతను ఏదో మాట్లాడాడు, తర్వాత ఒక హీరోయిన్ ఏదో మాట్లాడింది, సరే అయిపోయింది, ఆ గొడవ అయిపోయింది కదా అని చెప్పి అతను మళ్ళీ నాకేం సంబంధం లేదమ్మా, నేను మాట్లాడలేదు, నువ్వేది నా గురించి మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ ఇంకోటి ఏదో మాట్లాడింది గురించి. అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ అంతా జరుగుతూ ఉండగా తను ఒక స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వీడియోని మళ్ళీ రిలీజ్ చేసింది. అంతకుముందు ఎప్పుడో చేసిన వీడియోని, అసలు ఆల్రెడీ రిలీజ్ అయిన వీడియోని మళ్ళీ ఆవిడ మళ్ళీ పోస్ట్ చేసింది. అంటే ఇదంతా కూడా రెచ్చగొట్టే విధానం కాదా? సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధానం కాదా? అవును, అవును. అంటే అదే ఇట్లాంటివి చేస్తే మాత్రం ఎవరికైనా ఒకవేళ డిస్టర్బెన్స్ కలిగితే ఏ మనిషికైనా సరే ఆ కంటెంట్ త్రూ మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని కేసు ఫైల్ చేయొచ్చు అన్నది క్లియర్ ఇప్పుడు మనకి. 100% చేయొచ్చండి. మీ హక్కు అది. నేను డిస్టర్బ్ అయ్యాను, ఈ వీడియో వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను అని చెప్పే హక్కు మీకుంది. దానికి సమాధానం అప్పుడు అవతల చెప్పాలి. తను ఏ ఉద్దేశంతో ఆ వీడియోని పోస్ట్ చేశారు, గతంలో చేసిన పోస్ట్ మళ్ళీ ఎందుకు పోస్ట్ చేశారు, ఏ ఉద్దేశంతో పోస్ట్ చేశారు అన్నది. ఇప్పుడు శివాజీ ఏ విధంగా అయితే సంజయ్ తీర్చుకుంటున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సంజయ్ తీర్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కోర్టులేమి సామాన్యంగా ఊరుకోవు. మొదట్లో ఆవిడ చేసింది ఓకే, ఆవిడ చేసిందని ఆవిడ వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ ఈ గొడవలు ఉద్రిక్తలు జరుగుతున్నప్పుడు మళ్ళీ నువ్వు ఇలా చేస్తున్నావు అంటే అప్పుడు దీని వల్ల కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నట్టుగా నాలాంటి వాళ్ళు అర్థం చేసుకున్నారు అనుకోండి, నేను ఖచ్చితంగా నా హక్కు అది. ఈవిడ అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తానని కోర్టులో ఖచ్చితంగా కేసు వేయచ్చు. అప్పుడు వాదోపవాదం జరిగితే కోర్టు నిర్ణయం తీసుకుంటాం.